అందుకే నమస్కారం. నేను ఎప్పుడు చూసినా ఒక మాట చెప్తూ ఉంటా. ఏమని? దేవుడు ఒక్కడే. ఆ దేవుడికి పేర్లు రకరకాలుగా ఉంటాయి. నేను శివుడు అనుకుంటా, నువ్వు రాముడు అనుకుంటావు, ఆయన అల్లా అనుకుంటాడు, ఆయన జీసస్ అనుకుంటా. ఇదే కదా? ఇదే నిజం. ఓకే? ఇదే విషయాన్ని దీప్ దాస్ అని చెప్పేసి నిన్న మన బంగ్లాదేశ్లో ఒక హిందువుని పట్టుకొని దారుణం కొట్టి పోలీసులు వాళ్ళ బయటున్న అల్లరమోక అప్పచెప్తే వాళ్ళు ఇతను కొట్టి చెట్టుకి ఏలాడగట్టి చంపేశారు, తగలబెట్టేశారు. బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ లేదు. అంత ఘోరంగా చంపారు. ఏంటని క్రాస్ చెక్ చేస్తే అతను అల్లాన్ని దూషించాడు చెప్పి చెత్తనాయ్యా. అసలే వ్యూస్ రావట్లేదు రా నాయన. మరి ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. ఈ మూమెంట్లో మళ్ళీ భాష మా అద్దులే. ఎంత దుర్మార్గులు అంటారు అసలు అక్కడ వాళ్ళు. నిజంగా రాక్షసులు అనిపిస్తుంది రా నాకైతే మాత్రం. ముస్లింలు అంత మతోన్మత ఎలా తయారవుతుందో నాకు అర్థం కావట్లేదు. మన దేశంలో ఉన్న వాళ్ళు చాలా వరకు శాంతంగా చక్కగా ఉన్నారు. ఆ బంగ్లాదేశ్లో అంత ఘోరంగా ఎందుకు తయారయ్యారో అర్థం కావట్లేదు. మళ్ళీ గల్ఫ్ కంట్రీస్లో బాగానే ఉన్నారు డబ్బున్న చోట. ఈ బంగ్లాదేశ్లో ఆ పాకిస్తాన్లో రాక్షసుల కన్నా ఘోరంగా తయారవుతున్నారు ఈ ముస్లింలు అయితే. పాపం అందరిది అంటారు దేవుడు ఒక్కడే, ఒక్కొక్కరు ఒక పిలుచుకుంటారంటే అంటే మళ్ళీ దేవుడు కాడంటావు నువ్వు అని చెప్పి స్నానం చేసి కొడితే ఇలా పోలీసులు వచ్చి పట్టుకెళ్ళారు. కాపాడాలి కదా. అయిపోయిన తర్వాత వదిలేశారు. వదిలేయటం వల్ల ఎలాగా అల్లరమోకి వచ్చేసి మాకు చెప్పంటే అలాగ అప్పచెప్పేశారు. ఎందుకు? బంగ్లాదేశ్ పోలీసులు కూడా ముస్లింలే కదా. అతను ఘోరంగా చంపేశారండి. ఇంత ఘోరంగా మన పక్కన ఉన్నటువంటి ఒక దేశంలో ఒకప్పుడు మనలో భాగమై ఉన్నటువంటి ఆ దేశం ఈరోజు వేరే దేశంగా ఉంది. ఆడికి మరలా విముక్తిని స్వతంత్ర ప్రసాదించింది మళ్ళీ మనమే. ఆ యదవ ఈరోజు మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులను ఘోరంగా చంపుతూ ఉంటే పాకిస్తాన్లోనో సిరియాలోనో ఎక్కడో ఎవరికో ఏదో జరిగితే ఇక్కడ ర్యాలీలు, నిరసనలు, కొవ్వొత్తులు పట్టుకొని నా హడావుడి చేసే సెక్యులర్లు, మానవతావాదులు ఒక్కల నోరన్నా లేచిందిరా? ఒక్క నోరన్నా బయటకు వచ్చిందమ్మా? ఏ అమ్మా మీరు మానవతావాదులా? ఈ ప్రపంచంలో ముస్లింలే మనుషులా, హిందువులు కాదా? మరలా ఈ ర్యాలీలు ధర్నా చేసే వాళ్ళు మళ్ళీ హిందువులు ఎక్కువ ఉంటారా నాయన? ఇదే నాకు అర్థం కావట్లా. హిందువులు అంత ఘోరంగా అన్యాయంగా వాళ్ళు బలవుతుంటే బంగ్లాదేశ్లో ఒక్కరు నోరైతే ఇక్కడ ర్యాలీలు చేయట్లా. పాలస్తీనాలకు సంబంధించి సిరియాకి సంబంధించి అక్కడ ఏదో జరిగితే టెర్రరిస్టులు చంపుతూ ఉంటే అది కూడా ఖండిస్తూ అన్యాయంగా చంపుతారని చెప్పేసి టెర్రరిస్టులు చంపుతూ ఉంటే అన్యాయం వాళ్ళు చంపుతున్నారంటూ ఇక్కడ నిరసనలు, ర్యాలీలు, సమావేశాలు. వాళ్ళు మనుషులేనా? ఈరోజు నోరెత్తట్లేదు అసలు. దీప్ దాస్ని అంత ఘోరంగా చంపారండి. ఇవిడే కండిషన్ మీకు అర్థమవుతుందా? బంగ్లాదేశ్కి ఎనీ టైం మన దేశంలో కావచ్చు, అంటే మన దేశం నుంచి కావచ్చు, ప్రపంచ దేశాల నుంచి కావచ్చు, దానికి పెను ప్రమాదం పొంచి ఉంది. ఓ రకంగా అక్కడ ఉన్న ప్రజలకి అదే మేలు చేకూర్చబోతా ఉంది. ఆ యూనస్ ఖాన్ గాడు ఆడు ఎప్పుడైతే వచ్చాడో ఆ దేశం అడుగు పెట్టాడో, లేదు బయట ఉండి ఆ హదీ గడి చేత నేను మాట్లాడుకున్నాం కదా, చంపేశారు వాడిని. ఆ హదీ గడి చేత ఎప్పుడైతే ఆ రకం చేపించారో ఇక అప్పటి నుంచి హసీనా మనం జాగ్రత్తగా కాపాడాం కదా, అప్పటి నుంచి మొదలెడుతున్నారు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను చంపాలి, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అందరూ కూడా ముస్లింగా మార్చాలి, అండ్ భారతదేశం మీద దాడి చేయాలి, ఈశాన్య భారతాన్ని ఆక్యుపై చేయాలి. ఇదే వాళ్ళ బుద్ధంతా ఇదేనండి. ఇందిరాగాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ పాకిస్తాను, ఇందిరాగాంధీ వాళ్ళ బంగ్లాదేశ్. ఈ రెండు సందర్భాలలో కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళే ఓ రకంగా పాముకి పాలు పోసి పెంచారండి. దానివల్ల ఇప్పుడు మనమంతా అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మన భారతదేశంలో ముస్లింలు ఎవరైనా కానీ మీకు దండం పెడుతున్నా, వాళ్ళు భారతీయులు కాదనుకున్నప్పుడు ముస్లింలుగా అసలు ఎవరైనా కానీ దగ్గర కూడా రానియకండి. ఎస్పెషల్లీ భారతీయులు కానివారు భారతదేశంలో ఉన్నారంటే అత్యధికులు ముస్లింలే ఉన్నారు. ఈ భారతదేశాన్ని నాశనం చేస్తారో గొప్పగా ఉంచుతారో ఇక ఈ దేశంలో ముస్లింల చేతుల్లో ఉంది. ఇప్పటికన్నా సెక్యులర్లు ముసుగులు ఉన్నటువంటి వాళ్ళు, మానవత్వం ముసుగులు ఉన్నటువంటి వాళ్ళు కనీసం బయటకు వచ్చి చిన్న పోస్ట్ అన్నా పెట్టండి, బంగ్లాదేశ్లో హిందువులను కాపాడాలి అని.